జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విదేశీ పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకున్న సీఎం జగన్ 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాజకీయ నాయకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన పెందుర్తి సీఐ రామకృష్ణ. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని హెచ్చరించిన అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్. సరస్వతి పార్క్ కూడలిలో విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని నిరుపేదలకు అన్నదానం చేసిన వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. జనసేన నాయకుడు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమెరికన్ ఓల్డేజ్ హోమ్ లో ఘనంగా నిర్వహించిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకల్లో పాల్గొని వృద్ధులకు పాలు పండ్లు రొట్టెలు పంపిణీ చేసిన జనసేన దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు. సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమా, లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు. సజ్జలపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు. విదేశీ పర్యటన ముగించుకొని సీఎం జగన్ భారతి దంపతులు రాష్ట్రానికి వచ్చారు. నిన్న రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకున్నారు. కాగా ఎన్నికలతో బిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తున్న తరుణంలో నగర పరిధిలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ఆదేశాల మేరకు నగర పోలీసులు కసరత్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ప్రాంతాల వారీగా పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ నిబంధనల్ని వివరిస్తూ ఉన్నారు. పెందుర్తి నియోజకవర్గం చిన్న ముష్టివాడలో నేడు ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో నియోజకవర్గం పోలీస్ ఇన్ఛార్జి అధికారి ఎస్ఈబి అడిషనల్ కమిషనర్ బి శ్రీనివాస్ నాయకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పోలీస్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం ప్రతి ఒక్కరూ నిబంధనలకి లోబడి ఉండాలని, మందుగుండు సామాగ్రి వాడకం, ర్యాలీలు వంటివి పూర్తిగా నిషేధించడమైందని తెలిపారు. ఒకరికొకరు సోదరభావం కలిగి ఉండాలని, అలా కాకుండా కక్షలు, కార్పణ్యాలు పెంచుకుంటే పోలీస్ చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. కౌంటింగ్ డే తర్వాతను 2 days వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. తీసుకున్న జాగ్రత్తలు ఎవరైతే ఏజెంట్స్గా వివిధ పార్టీల నుండి ఉన్నారో వాళ్ళు కౌంటింగ్ డేస్ కానీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఎటువంటి ప్రొసెషన్స్ చేయకూడదు, అలాగే ఫైర్ క్రాకర్స్ కాల్చకూడదు. ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. 4 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి వీల్లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ఇది సిటీ సైడ్ కాకుండా రూరల్ బ్యాక్గ్రౌండ్ పెందుర్తి ఏరియాలో ఎక్కువగా ఉంది కాబట్టి గ్రామాల్లో సెన్సిటివిటీ ఉంటుంది. అనవసరంగా కేసుల్లో గొడవల్లో ఎవరు ఇరుక్కోకూడదు. ఎలాగో పోలింగ్ అయిపోయింది, రిజల్ట్స్ వస్తున్నాయి, వాటిని ఆస్వాదించండి తప్ప గొడవల్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ లేదు వెళ్తాము అంటే పోలీస్ సైడ్ నుండి చాలా టఫ్ యాక్షన్ ఉంటుంది. అది ఎటువంటి యాక్షన్ ఉంటుంది అనేది మీరు భీమిల్లో చూశారు. అదే యాక్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. అందరూ కూడా వాళ్ళ ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లేకపోతే తిరుపతి కానీ లేకపోతే ఇలా చాలా చోట్ల ఇటువంటి సంఘటన జరిగే మీకు తెలుస్తుంది. ఈ సంఘటనల యొక్క ప్రతిఫలాలు ఏంటో అనేది కూడా మీరు అందరూ కూడా చూస్తుంటారు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజకీయాలు అనేవి శాశ్వతం కాదు. మీరు ఒక ఉదాహరణ గుర్తించుకున్నట్లయితే, నేను ఇక్కడ ఈ సంవత్సరం ఈరోజు ఉద్యోగానికి కోసం నేను ఇక్కడికి వచ్చాను. నేను కింది సంవత్సరం చోడవరంలో ఉద్యోగం చేశాను. ఈసారి ఎలక్షన్కి ఏమో నేను పెందుర్తిలో మీ అందరితో కలిపి ఉద్యోగం చేశాను. మీరు చూసుంటారు ఇదంతా కూడా. అదేవిధంగా మా సార్ కూడా, మేమందరూ కూడా ఉద్యోగస్తులు ఎక్కడి నుండి వస్తుంటే ఏ విధంగా వెళ్ళిపోతున్నాం. కానీ మీరు ఇదే ఊళ్ళో పుట్టిన వాళ్ళు, ఇక్కడే పెరిగిన వాళ్ళు, మీరంతా కూడాను మీ బతుకులు ఇవన్నీ కూడా ఒకరితో ఒకరి ముడిపడి ఉంటాయి. ఈరోజు వేరు పార్టీలకు చెందినప్పుడు కూడాను మీరందరిలో కూడా మీలో మీకు బంధుత్వాలు ఉన్నాయి, మీలో మీకు రిలేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కానీ ఈ తాత్కాలికమైన రాజకీయాల కోసం ఏం చేస్తున్నామంటే, మన ఆవేశానికి పోయి ఏం చేస్తున్నాం, మనలో ఉన్న బంధుత్వాలను తగిలింపులు చేసుకుంటున్నాం. ఆవేశాలు పోతున్నాం, కొట్లాట్లకు దిగుతున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇది అందరికీ కావాలంటే కేవలం క్షణికావేశం అన్నమాట. మనం ఏం చేయాలంటే, ఎదుటి వ్యక్తిని, ప్రతి వ్యక్తికి ఉన్న ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంటుంది, వారి యొక్క ఇష్టాలు ఉంటాయి అనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అలాగే ఒక వ్యక్తి యొక్క ఇష్టాలు మనం గౌరవించినప్పుడే
మనం ఏంటంటే ఫర్దర్గా ఎటువంటి కాన్సిక్వెన్స్ కూడా లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక స్వార్థంగా వెళ్ళిపోయి నేను చెప్పినట్టే జరగాలి అనుకునేటప్పుడు, లేకపోతే వీడు నా మాటే వినాలి, నా మాటే వేదం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ గా ఉండటమే ఒక అదృష్టమని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. విశాఖ సిటీ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు సరస్వతి పార్క్ జంక్షన్ వద్ద వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు భారీ కేక్ కట్ చేసిన అనంతరం అన్న సంతర్పణ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసుపల్లి హాజరై ఆ కేక్ ను అభిమానులకు తినిపించారు. తొలుత వాసుపల్లిని సత్కరించి దివంగత కృష్ణను తామంతా వాసుపల్లిలో చూసుకుంటున్నామని కృష్ణ అభిమానులు వెల్లడించారు. అనంతరం వాసుపల్లి మాట్లాడారు. కృష్ణ అభిమానుల కోరిక మేరకు విశాఖలో 2 చోట్ల సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అడ్డొచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రుణం తీర్చుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Krishna garu. Jai Krishna. Jai Krishna. Jai Krishna. Jai Krishna. Jai Krishna. Jai Krishna. శంకరన్ కట్ చేయవలసిన కేక్ ఈరోజు మా సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా ఈరోజు కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఈ సరస్వతి పార్క్ దగ్గర పెద్ద ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. పెద్దలు డొక్కర రమణ గారు, గాజుల వెంకట్రావు గారు, అలాగే మా అప్పారావు గారు, బుజ్జి గారు, ఇతర సీనియర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఉన్నారు, మాజీ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు, మెంబర్లు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కృష్ణ ఫ్యాన్ అవడమే అదో పెద్ద పదవి మాకు. భారతదేశంలోని అదృష్టం ఉండే వాళ్ళే కృష్ణ అభిమానులు, అంతేనే. ఆ తర్వాత మహేష్ బాబు అభిమానులు. ఈరోజు నా జీవితంలోని కృష్ణ గారు ఎంతో మలుపులు తిప్పారన్నమాట. చిన్ననాటి నుండి కూడా నేల టికెట్లు పావులాకే పాస్ కొనుక్కొని ఆ కృష్ణ ఏజెంట్ గోపి కానీ, జేమ్స్ బాండ్ మూవీస్ 116 కానీ, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా ఆ కృష్ణ చూసి ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎయిర్ ఫోర్స్, ఒక నేవీలో చెయ్యాలని బాక్సింగ్ నేర్చుకొని, ఇలాంటివి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని నేను ఆ కృష్ణ గారి సినిమాల నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అన్నమాట. ఆ తర్వాత నాకు ఫ్యాన్స్తో విడదీయరాని సంబంధం ఉంది మాకు. కృష్ణ గారు ఏ పార్టీలో ఉన్నా కానీ వాసుపల్లి గణేష్ కుమార్ ఏ పార్టీలో అంటే ఆ పార్టీని వాసుపల్లి గణేష్ కుమార్ గెలిపించండి అని చెప్పేసి స్వయంగా అతని నోటితోనే చెప్పిన మహానుభావుడు కృష్ణ గారు అన్నమాట. ఆ 2 సార్లు గెలుపులో కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు, నిండైన మనసుతో చేశారు. 3వసారి కూడా ఈసారి మళ్ళీ గెలుస్తాము. కృష్ణ మహేష్ బాబు అభిమానుల యొక్క రుణం తీర్చుకుంటానని చెప్పేసి నేనేమో ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నేను ఇంకో మాట ఇస్తా ఉన్నాను. ఆ రోజు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఏమో కృష్ణ విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని పెట్టడం లేట్ అయింది. 2 ప్రదేశాల్లోనేమో మనం చేశాము పనిని, కానీ కమిషనర్ గారు కొంత మనకి ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉందని ఆపమన్నారు. సో ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే, గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తాము. పేరు బీసీ చెప్పారు. నేను విశాఖ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అప్పారావు మాట్లాడుతున్నా. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు 81వ జన్మదిన సందర్భంగా భారతదేశం అంతా ఆయన లేని లోటు కాకుండా ఉన్నాడనుకునే పండగ వాతావరణం చూస్తుంటే మాకు ఎంతో కనువింపుగా, ఎంతో ఆనందంగా ఉంది. ఈయన ఇలాంటి సందర్భంలో ఆయన మా కళ్ళ ముందు లేడని మాకు దుఃఖం వచ్చిన ఆయన పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. అదే అభిమాన రూపంలో వాసుపల్లి గణేష్ కుమార్ మా కింద నుంచి ఆశీర్వదిస్తున్నారు. ఆయనకి మా ధన్యవాదాలు, ఈయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈయన కావాలి వెంకటరావు గారు మాట. విశాఖపట్నం సరస్వతి పార్క్ దగ్గర
సూపర్ స్టార్ కృష్ణ అభిమానులందరూ కలిసి కనుల పండగగా ఇక్కడ ఈరోజు ఇంత సంబరంగా పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే మాకు ఎప్పుడూ అభిమానులకి అన్నదండగా మాకు ఆయన సహకారాలు అందిస్తున్న వ్యక్తి మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రేపు 4వ తారీఖున ఇదే సంబరాలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన రోజుని అడ్వాన్స్గా ఈరోజు కేక్ కట్ చేసి ఈ సంబరాలు కూడా ఇక్కడ జరుపుకుంటాము. అభిమానులందరికీ ఎప్పుడూ కూడా ఎన్నిదండుగా ఎన్ని కార్యక్రమాలు చేసినా తన వంతు సహాయం అందజేస్తూ మేము ఏది అడిగినా కూడా కృష్ణ గారు ఇలా చనిపోయిన రోజున కూడా కబురు చెప్పగానే మీరు వెళ్ళండి అని చెప్పి తన వంతు సహాయంగా బస్సులు వేసి అభిమానులందరినీ కూడా పంపించిన ఘనత కూడా మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి. అంతేకాకుండా ఇక్కడ ఒక అన్నదానం చేస్తామన్నా, ఇక్కడ ఒక ఆర్కెస్ట్రా పెడతామన్నా, లేకపోతే సినిమా రిలీజ్ రోజు ఏదో సంబరాలు చేస్తామన్నా కూడా ఎనీ టైం ఆ వెంట ఉంటూ మమ్మల్ని వెన్ను తట్టుతూ ముందుకు నడిపిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటామని, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు 81వ జయంతి అంగరంగ వైభవంగా ఇక్కడ సరస్వతి పార్క్ దగ్గర జరుపుకోవడం మాకు అందరికీ కూడా ఎంతో. హీరో ఘట్టంనేని కృష్ణ జయంతి సందర్భంగా 29వ వార్డు జిల్లా పరిషత్ అమెరికన్ ఓల్డేజ్ హోమ్ లో జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి ఓల్డేజ్ హోమ్ లో గల వృద్ధులకు పాలు, పండ్లు, రొట్టెలు వితరణ చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ అని తెలిపారు. ఆయన సుమారు 350కి పైగా చిత్రాలలో కథానాయకుడిగా నటించారని కొనియాడారు. అంతేకాకుండా రాజకీయాలలో కూడా పార్లమెంటు సభ్యునిగా తనదైన ముద్రను వేసుకున్నారని, తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన గుర్తులు పదిలంగానే ఉంటాయని తెలిపారు. తండ్రికి మించిన తనయుడుగా ఘట్టంనేని మహేష్ బాబు కూడా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల విషయంలో గొప్ప ఉదారత చాటుకుంటున్నారని ప్రశంసించారు. మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా పుట్టడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని తెలిపారు. ఆ మహనీయుని స్ఫూర్తిని మన భావితరాలకు తెలియజేసే విధంగా ప్రతి ఏడాది ఘనంగా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుతామని స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్యుడైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ అభిమానులు, ఆయన అభిమానులు అందరూ కూడా స్మరించుకుంటూ ఉన్నారు. ఒక సినీ హీరోగానే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక ముద్ర ఉంది. అటు రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకున్నారు. ఒక ధైర్యవంతుడిగా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు. ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా స్పందించే కుటుంబం కృష్ణ గారి కుటుంబం. కృష్ణ గారికి అంత మంచి పేరు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది. ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. అలాగే తండ్రిని మించిన తనడికి ఇవాళ మహేష్ బాబు కూడా చిన్నపిల్లకి ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్ చేయిస్తూ ఒక మంచి హృదయం గల కుటుంబంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వాళ్ళు ఉన్నారు. సో ఆయన ఇవాళ ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ ఆయన అడుగుజాలు నడుస్తున్న మహేష్ బాబు గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలు కొన్నంత అండగా ఉన్నారు.
ఆయనకి ఆయన కుటుంబం అందరికి కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన యొక్క సేవలు ఎంతగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్వర్గీయ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులో సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ గారి యొక్క జన్మదిన వేడుకలు, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి కేక్ కట్ చేసి తదనంతరం వృద్ధులకు, ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథి వంశీకృష్ణ గారి చేతుల మీదుగాన. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారంటే ఈ చలనచిత్ర పరిశ్రమలో ఒక దేవుడు లాంటాడు, ఒక మంచి మనిషి, నిగర్వి, ఒక సేవా దృక్పథం, మానవతావాది ఎవరు ఉన్నారంటే చలనచిత్ర పరిశ్రమలో ఒకే ఒక వ్యక్తి ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారని చెప్పి మేము చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఈ చలనచిత్ర పరిశ్రమలో ఎటువంటి కరువు కాటకాలు వచ్చినా, ఎవరికైనా సాయం చేయాలన్నా ముందుగా లేచే చెయ్యి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే ఒక ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారని చెప్పి చెప్పక తప్పదు. సేమ్ అదేవిధంగా తండ్రి మించిన తనయుడిగా సేమ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆయనకు వచ్చిన ఆదాయంలో పేదలకి, చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించడానికి ఎంతో ఖర్చు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా ఆయన కుమార్తె కూడా ఈరోజు మహేష్ బాబు గారి కుమార్తె కూడా యాడలు చేసి వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ కు అక్కర్లేదని, వాదించేవారు మాత్రమే వెళ్లాలని రామకృష్ణారెడ్డి చెప్పారు. సజ్జలపై ఐపీసీలోని U/S 153, 505(2), ఐపీసీ 125, RPA 1951 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు, అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి, ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ, జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) అండ్ 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అండ్ అండర్ సెక్షన్ 153A, 505(2), 171F అండ్ 171J ఆఫ్ ఐపీసీ అండ్ కన్షియమ్స్ కఠినంగా శిక్షించాలని, కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా
దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కాన్స్పిరసీ కుట్రలో పాల్పడకూడదు, కౌంటింగ్ ప్రక్రియకు అడ్డుపడకూడదు. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని, ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడటం సరికాదు. కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి, జాయిన్ అయ్యాను, అంతవరకే పరిగెత్తుకోదాం. ప్రస్తుతానికి ఇన్నాళ్ళు నాతో ఉండి, నాకు తోడుగా ఉండి, ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉంది ఇదైన తర్వాత చెప్తాను. సార్, ఒక యూనిఫామ్డ్ ఆఫీసర్గా యూనిఫామ్తోనే రిటైర్ అవ్వాలనేటువంటి కళ నెరవేరుంది అనుకోవచ్చా, అంటే ఇన్నాళ్ళు మీ స్ట్రగుల్? ఎస్ నెరవేరుంది అనుకోవచ్చు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ 10 సంవత్సరాల్లో ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని స్థానంలో మోడీ ఉంటేనే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారతదేశం వస్తోంది. మోడీ ఆధ్వర్యంలో ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి భారత్ వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 60,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. దిలీప్ గారికి, బాజీభాయ్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరి మండలికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈనాడు ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరినటువంటి వారందరినీ నాకు కల్పించినందుకు ముందుగా నేను శ్రీరామ్ గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నిన్నగాక మొన్న ఫోన్ చేసి ఇట్లా అందరినీ పరిచయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను, మీరు సమయం ఇస్తే అని చెప్పి అడిగినప్పుడు నాకేమి ఇబ్బంది లేదు శ్రీరామ్ గారు, ఫలానా రోజు నేను విజయవాడకు వస్తున్నాను కనుక మర్నాడు పొద్దున్నే మనం 10 గంటలకల్లా కార్యక్రమాన్ని ఆఫీస్లో పెట్టుకుందామని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఇంత పెద్ద సంఖ్యలో వస్తారు అనేటువంటి ఆలోచన నాకు ఇసుమంత కూడా లేదు. ఏదో 30-35 మంది వస్తారేమో అని చెప్పి అనుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర ఒక 100 మంది కొత్తగా పార్టీలో చేరినటువంటి వారు, ఇది నిజంగా సంతోషం కలిగిస్తుంది. నేను శ్రీరామ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా కొత్త వారిని పార్టీలోకి తీసుకురావాలంటే అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఒకంత ఆలోచిస్తారు. కొత్త వాళ్ళు వస్తారు, ఒకవేళ వారిలో సామర్థ్యం ఉన్నటువంటి వారు ఉండొచ్చు, అప్పుడు నా పదవికి ఎసరేమో అనేటువంటి భావన చాలా మందిలో ఉండకపోదు. కానీ దానికి భిన్నంగా సామర్థ్యం ఉన్నటువంటి వారిని, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారిని, పదవులు చేసినటువంటి వారిని గుర్తించి వారిని అందరినీ పార్టీలోకి తీసుకుని వచ్చి, ఇందాక నేను వస్తున్నటువంటి సందర్భంలో నేను చెప్పాను శ్రీరామ్ గారితో, శ్రీరామ్ గారు మీరు బ్రహ్మాండంగా తీసుకొచ్చారండి, మీకు నేను నా అభినందన తెలియజేస్తూనే మీ బాధ్యతని కూడా నేను గుర్తు చేస్తున్నాను. వచ్చిన వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మీ మీద ఉన్నది అని వారికి తెలియజేసినప్పుడు, లేదమ్మా ఖచ్చితంగా నేను ఆ దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ
అందరికీ ఏ విధంగా న్యాయం చేయగలను అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా నేను దృష్టి సారిస్తానని చెప్పి శ్రీరాములు గారు చెప్పడం జరిగింది. వారి యొక్క చతురత మీద నాకు ఏమాత్రం కూడా అపనమ్మకం లేదు. ఖచ్చితంగా వారు అందరికీ కూడా న్యాయం చేసే దిశగానే అడుగులు వేస్తారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలామంది చెప్పారు, నువ్వు పార్టీలోకి రా 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 అని చెప్పి మా మీద ఒత్తిడి పెట్టారని ఒకరు చెప్తే, ఇంకొకరు అసలు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు శ్రీరామ్ గారు కనపడితే ఒకంత దూరం మేము జరిగే వాళ్ళం, ఎందుకంటే మా మీద ఒత్తిడి పెట్టేవారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది సాధారణంగా మనం రాజకీయ నాయకులు ఒకంత తక్కువగా మనం చూసేటువంటి అంశం. ఎందుకంటే ఇందాక అన్నట్లుగా ఏమో నాకే ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఒక భావన, కానీ ఆ భావనకి ఏమాత్రం కూడా తావు లేకుండా మంచి వాళ్ళని ఏ విధంగా పార్టీలోకి తీసుకుని రావాలి, ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కనుక మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది, ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు, భారతీయ జనతా పార్టీ మంచి పార్టీ అనేటువంటి విశ్వాసం మా అందరికీ ఉన్నది అని చెప్పి ఇందాక ఒకరిద్దరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా చెప్పినటువంటి విషయం. జూన్ 4న కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్లను ఏ విధంగా లెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ అంశంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు ఈసీ తెలిపింది. దీనితో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏబి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. వివిధ న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు జస్టిస్ శేషసాయి కృషి చేశారని తెలిపారు. జస్టిస్ శేషసాయి వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సాగాలని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆకాంక్షించారు. Assembled today to bid adieu to our esteemed brother Justice Sesha Sai, who demits his office on 2nd of June 2024 after an illustrious and remarkable career as a judge spanning over 11 years. Justice Sesha Sai was born on 3rd of June 1962 in a family of agriculturists and freedom fighters at Bhimavaram in West Godavari district. After completing his graduation from Bhimavaram, Justice Sesha Sai completed his law course from Sir C.R. Reddy College at Eluru. He was enrolled as an advocate on the rolls of Bar Council of Andhra Pradesh on 3rd of July 1987 and joined the chambers of Shri P. Rajagopala Rao. Justice Sesha Sai actively practiced in almost all branches of law. He was standing counsel for Municipal Corporation of Hyderabad, panel advocate for the State Bar Council, and appeared as an advocate for the state of Andhra Pradesh in the suit pertaining to Polavaram project instituted by the state of Orissa in the Honorable Supreme Court. His talent was well recognized, and considering his talent and potential, he was called to the bench and was sworn in as a judge of the High Court of Andhra Pradesh on 12th of April 2013. My association with Justice Sesha Sai began upon my taking over as the Chief Justice of this court in July 2023. We were bench partners for a couple of weeks. While we sat in the division bench, I could see the humility and grace with which the members of the bar were addressed and treated. His clarity on the fundamental principles of law and his command over this subject did enable us to navigate through complex cases involving diverse legal issues with considerable ease. Justice Sesha Sai is known to be a judge with patience who follows the principle that voices in the court ought to be heard and not ignored. Apart from the contribution made by Justice Sesha Sai on the judicial side, even on the administrative side, being a part of various committees, Justice Sesha Sai made invaluable contribution which had a profound impact on improving the administration of justice in the state. The contribution made by Justice Sesha Sai as Executive Chairman of the Andhra Pradesh State Legal Services Authority from 13th of June 2023 till date, and earlier as Chairman High Court Legal Services Committee from 26th April 19 to 5th of April 2023 also is remarkable. Under his guidance, a unique program was launched through which prisoners are being imparted skill development training in
various trades through National Academy of Construction with financial support of a nationalized bank under CSR. The training program is in progress in the central prisons of Visakhapatnam, Rajahmundry and Nellore, which is to be extended to other central prisons also. Justice Seshasai also ensured early distribution of compensation to children who became orphans due to COVID-19. Justice Seshasai was also very passionate about spreading legal awareness, be it in law colleges or in universities. He would never miss an opportunity to address the trainees in the Judicial Academy or the members of the various bar associations, advising them on improving their legal and ethical quotient. Justice Seshasai has disposed of more than 23,000 cases, and while doing so, he has shown his dexterity and legal acumen in all branches of law. His rich experience and knowledge contributed a lot to the development of law, and the judgments rendered by him would continue to guide the legal fraternity in future. Now that Justice Seshasai is demitting his office, all of us will be missing his smile, his warm and vibrant presence, and his good company. Our loss would, however, be certainly a gain for his wife and children, with whom he would be able to spend more time, which they were otherwise deprived of because of Justice Seshasai's commitment to serve the cause of justice. While Justice Seshasai does acknowledge that Mrs. Seshasai was a pillar of strength in his journey as a lawyer and later as a judge, even his children, that is son Bhargav and his daughter Sirisha, would have brought him good luck in his rise in life. While his son Bhargav is showing promise in the profession, he is ready to carry forward the mantle. Daughter Sirisha is set to go to USA for achieving excellence in her field. I thank Justice Seshasai for the immense contribution made by him in the field of law. Justice Seshasai touched the lives of not only the litigants, the members of the bar, but also the bench, and shall be remembered not only for upholding but enhancing the majesty of law and ensuring that the trust which the people repose in this institution is retained. On behalf of all the judges of this court, I wish Justice Seshasai good health and prosperity and wish him success. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విదేశీ పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకున్న సీఎం జగన్ 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాజకీయ నాయకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన పెందుర్తి సీఐ రామకృష్ణ. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని హెచ్చరించిన అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్. సరస్వతి పార్క్ కూడలిలో విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని నిరుపేదలకు అన్నదానం చేసిన వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. జనసేన నాయకుడు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమెరికన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఘనంగా నిర్వహించిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకల్లో పాల్గొని వృద్ధులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేసిన జనసేన దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు. సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమా, లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు. సజ్జలపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.